మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో ఇటు బిజాపూరు, అటు దంతెవాడ, అటు నారాయణపూర్, కొండగావుకు సంబంధించినటువంటి డిఆర్జీ పోలీసులే ఆ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మావోయిస్టుల సమాచారాన్ని సేకరించుకొని మావోయిస్టుల కదలికలను తెలుసుకొని అయితే ఆ ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీను భారీ భద్రతతోని, భారీ సెక్యూరిటీతో ఉన్నటువంటి నంబాల కేశవరావు చనిపోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఒక ప్రముఖ కేంద్రంలో ఉన్నటువంటి ఆ ప్రముఖ మావోయిస్టు చనిపోవడం, దాంతోపాటుగా మావోయిస్టు పార్టీని లీడ్ చేసే వ్యక్తి చనిపోవడం కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మనమే చెప్పుకోవాలి. ఇతని మృతితో ఇప్పుడు మిగతా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ సభ్యుల్లో కూడా కొంత కలవరం మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రముఖ వ్యక్తి చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. అలాంటిది కింది స్థాయి వ్యక్తులకు ఇంకేమీ భద్రత ఉంటుందన్న ఆలోచనలో కూడా ఇతరత ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు జార్ఖండ్ కావచ్చు, ఇటు దండకారణ్యం కావచ్చు, అటు పిఎల్జే బలగాలు కావచ్చు, మొత్తం కూడా వాళ్ళకు ఒక ఇంత భయాందోళన వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ప్రముఖ నాయకుడే చనిపోతే మా పరిస్థితి ఏంటనేదన్న ఒక ఆలోచనలు కూడా మావోయిస్టు పార్టీ నాయకులు ఉన్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మనం చూడొచ్చు అదే ప్రాంతంలోనైతే ఇప్పుడైతే మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు